హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ విఎస్ ఫ్యామిలీ. లాస్ట్ టైం ఇక్కడ మా పిల్లలు చెప్పారు కదా కందికి మందు కొడుతున్నారా అని. ఇది ఇప్పుడు మందు కొట్టారు, అంతా అయిపోయింది, చెట్లు పెరిగాయి, వీటికి కందికాయలు అనేవి కాచాయి. ఇదిగో చూడండి, కానీ ఇంకా ఇత్తులు అనేవి లావు కాలేవు. ఇప్పటికి చాలా పొడుగు అయ్యాయి చెట్లు. ఇవి విలేజ్లో ఉండే వీటిని చీమిడి పండ్లు అంటారు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు. ఇవి బ్లాక్ కలర్ అయ్యాక తీయగా ఉంటాయి తినడానికి. ఈ చెట్టు ఇలా ఉంటుంది చూడండి, కాయ చూడండి, మంచిగా ఉన్నారు. ఇదిగోండి, ఇంకా ఇది పత్తి చేను. ఇప్పుడు చూశారు కదా, ఇది కొంచెం పెద్దగా అయినట్టుంది. ఇక్కడేమో కొంచెం వాటర్ సరిగ్గా అందక చిన్నగా అయిపోయాయి. ఇక్కడ అయితే ఇట్లా చూస్తే బాగుంది. ఇక్కడ పసుపు చేను చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈవినింగ్ టైం కాబట్టి ఇలా కనబడుతుంది, మార్నింగ్ టైం ఇంకా డిఫరెంట్ కనబడుతుంది. ఈ పసుపు చేనులో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా బాగున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఫ్లవర్ లాగా వచ్చింది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ లాగా. ఇది అక్కడ కూడా ఒకటి ఉంది. ఇదిగో ఇది గంగారేణి పండ్ల చెట్లు. ఇది రేంజ్ చెట్టు అన్నమాట. రేగి పండ్లు ఉంటాయి దీనికి. ఈ కచ్చికాయలైనా, దట్ మీన్స్ కాయలైనా సరే తీయగా ఉంటాయి, తినొచ్చు. పండయ్యాక ఇంకా సూపర్ ఉంటాయి ఇవి. అది కూడా రేంజ్ చెట్టే, కానీ అది నార్మల్ రేగి చెట్టు. దాని పళ్ళు అయ్యాకనే బాగుంటాయి, కాయలు అయితే పుల్లగా ఉంటాయి దానికి. ఇవి ఇంతకుముందు చూసాం కదా కంది చేను. టైం చూశారు కదా, ఓన్లీ పచ్చగా ఉండే పత్తి చేనులు. పత్తి చేను మొత్తం పగిలింది. ఇప్పుడు పత్తి ఏరడానికి వచ్చింది ఈ చేనులలో. చూడండి, మీకు కనబడుతుంది. ఇది ఆల్రెడీ ఒకసారి తెంపేశారు, ఇది సెకండ్ టైం. ఇది పసుపులో, ఇక్కడ చూడండి, పసుపులో బెబ్బరి చెట్లు కూడా వేశారు. ఇది బెబ్బరికాయ అంటారు, బెబ్బర్లు అని తెలుస్తారు కదా, బెబ్బరి తీగ. ఇది తీగ ఉంటుంది, తీగకు అయితే ఇవి బెబ్బర్లు అనమాట. ఇవన్నీ బెబ్బరి తీగ. ఇంకా చూడండి, ఇక్కడ ఇది మంచిగా అయింది. ఇగో చూడండి, ఎత్తిరా బెబ్బరు అంతా అదే, మొత్తం అదే ఉంది. ఇది ఇక్కడ సపరేట్ ఒక లైన్లో వేశారు. వీళ్ళు ఒక లైన్లో ఉందన్నమాట మొత్తం. ఇది తింటే కూడా బాగుంది, కానీ ఎక్కువ తినలేము. ఉడికించుకొని తింటే సూపర్ ఉంటాయి. అవుతుంది, చూడాలి, కుదిరితే నైట్ ఉడికించుకొని తినాలి. ఇది నేను ఆల్రెడీ ఒకసారి తెంపేశారు పత్తి మొత్తం. ఈ పొలాలన్నీ ఆ రోజు చూశారు కదా, పచ్చగా ఉండే మొత్తం. ఆల్రెడీ అన్నీ మొత్తం కాయలన్నీ పగిలిపోయాయి. చింతపండు మొత్తం ఈ పసుపు అనేది తెంపేశారు మొత్తము. ఏమో ఇంకొకసారి తెంపేస్తే మొత్తం అయిపోతుంది. ఇది కంది అనేది ఇక్కడ కాలేదు, మనం ఇంతకుముందు చూసాం కదా, అక్కడైతే అయింది. చూడండి, పత్తి చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ ఒకసారి తెంపారు, మళ్ళీ ఒకసారి పగిలింది. ఫస్ట్ టైం ఇంకెంత ఉంటుందో.
దీనికి ఇంకా కంది అవ్వలేదు. ఇది పెద్ద కందికాయ అంటారు దీన్ని. ఇంకా అవ్వలేదు ఇది. నార్మల్ దానికన్నా కొంచెం లావు ఎక్కువ ఉంటుంది. ఉడికించుకొని తినొచ్చు దీన్ని. ఇది చిన్నదనమాట. చిన్న కందికాయ చూడండి అయ్యింది. ఇంకా అంటే ఇత్త అనేది లావు అవ్వలేదు. అలా చూసాము పొలాలన్నీ. చూడండి ఇక పత్తి ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ టైం పగిలింది ఇది. అంటే దీన్ని కాయ అనేది పగిలితేనే పత్తి బయటకు వస్తుంది కదా. ఈత చెట్టు చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఇది మనం వెనక నుంచి ముందుకు వెళ్తున్నాం కదా. ఫస్ట్ నుంచి అటు నుంచి చూపించాను. ఇటు నుంచి ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ టైం దింపేయడం అయిపోయింది. సెకండ్ టైం ఇది. ఇక కంది చూడండి పూత కాసింది. ఇక్కడ కాయలు ఉన్నాయి ఈ పొలంలో కూడా. ఇదంతా పిచ్చిగడ్డ అన్నమాట. ఇది కోసేయాలి. ఇదిగోండి ఇక్కడ అయిపోయింది. ఇది గుర్తుందండి. ఇది మిరపచేను. అప్పుడు తెంపుతున్నాడు పెద్దగా ఉన్న మిరపచేను. ఇది మరొకసారి కాసింది. చిన్నగా ఉన్నాయి. అక్కడక్కడ ఎర్ర మిరపకాయలు కూడా అయ్యాయి చూడండి. రెడ్ అయ్యాయి. నేను దగ్గరికి చూపిస్తాను మీకు. మిరపచేను. ఇక కంది చూడండి, కందికాయలు. పత్తి తెంపి అక్కడ బండిలో నింపుతున్నారు మూటలు. చూసింది. ఇది ఇక్కడ పాత బావి ఉందని చెప్పాం కదా. ఇది పాత బావి, ఓల్డ్ బావి. అప్పుడు ఇక్కడే పిల్లలు ఎలలు ఊగారు. నేను చెప్పాను కదా. అయిపోయింది. మిరపకాయలు రెడ్ కలర్ వచ్చేసాయి ఆల్రెడీ. గ్రీన్ తగ్గినాయి. అప్పుడు వదిన అన్న ఇక్కడ అని అడిగింది కదా. ఆ అన్న ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు ఎర్ర మిరపకాయలు దింపుతున్నాడు. అయిపోయిందంట, మొత్తం అయిపోయింది అన్నాడు. ఇక గ్రీన్ ఒకటే ఉంది. ఆ గ్రీన్ దింపేశాక మొత్తం ఇక రెడ్ వచ్చేస్తాయి అన్నీ. మిరపకాయ రేటు తగ్గిందా మరిది? 50 రూపాయలు అవుతున్నాయి. ఎర్ర మిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు తెంపుకొచ్చాడు చూడండి. ఇగో ఇతను. రెడ్ కలర్ వచ్చాయి చూడండి మిరపకాయలు. అంటే వీటిది అయిపోయింది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి తగ్గుతుంది. ఇది ఉండదు. రెడ్ కలర్ వచ్చేస్తాయి అన్నీ. ఇదిగోని అలా చూసారుగా. ఇటు నుంచే ఇలా వస్తున్నాం మేము. గుర్తొచ్చిందా అండి. ఇక పుప్పడి చెట్లు, ఇక మామిడి చెట్టు, ఈ అల్లనేరేడు చెట్లు, ఇక బావి అని చెప్పారు కదా. బావి ఆ రోజు చామగడ్డ ఎంత చిన్నగా ఉంది చూడండి. ఇప్పుడు ఎంత పెద్దగా అయింది. కొంచెం పెరిగింది ఇది. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నది. అప్పుడేమో చాలా పొడుగు ఉండే మిర్చి. ఇప్పుడు తగ్గింది జర. ఫస్ట్ టైం అయితే చాలా పొడుగు వచ్చేది. ఇప్పుడు తగ్గింది కొంచెం. ఫస్ట్ టైం ఏమో ఇలా ఇంత పొడుగు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉండండి. ఇప్పుడేమో కొంచెం చిన్నగా అయిపోయింది. అంటే తెంపిన కొద్దీ తగ్గుతుంటుంది అన్నమాట సైజు. చూడండి అక్కడ నుంచే వచ్చాము మనం ఆ రోజు. చింత చెట్టు అక్కడ నుంచే ఇలా వచ్చాము. బాగుండి. బావిలో కూడా వాటర్ అనేది తగ్గిపోయాయి. చూడండి. ఇంతకుముందు చూసాం కదా పసుపు, దానికే మొత్తం పారకం పెట్టారు. అందుకే వాటర్ అనేది కొంచెం తగ్గిపోయాయి. థ్యాంక్ యూ అండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.